హాయ్ హలో అండి, నేను మీ సుజి. ఈరోజు మన డే 2 అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. డే 2 దుబాయ్ సిటీ టూర్, అలానే బుర్జ్ ఖలీఫా అయితే మనం చూడబోతున్నామండి. ఈ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకుండా పూర్తిగా అయితే చూడండి. ఇక్కడ మన మెరీనా బీచ్ ఫోటో స్టాప్ అయితే వస్తుందండి. ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ అలానే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. కొన్ని వీడియోస్ అయితే తీసుకుని మంచిగా అయితే ఎంజాయ్ చేశానండి ఇక్కడ నేను. ఇప్పుడు మనమైతే ఫామ్ జుమేరా ఐలాండ్ స్ట్రీట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మనం ఫామ్ జుమేరాని చూడాలి అంటే ఒక అబ్జర్వేషన్ డెక్ అయితే ఉంటుందండి. దాని పైనుండి చూస్తే కనుక మనకి ఫామ్ జుమేరా చాలా అందంగా కనిపిస్తుందండి. ఇది న్యాచురల్ ఐలాండ్ కాదనమాట, ఇది సముద్రంలో ఒక మనిషి నిర్మించిన ఐలాండ్ అనమాట. ఇది పైనుండి చూస్తే మనకి ఫామ్ ట్రీలా అయితే కనిపిస్తుందండి. అందుకే దీన్ని ఫామ్ జుమేరా అని అయితే అంటారనమాట. ఇక్కడ విలాసవంతమైన బిల్డింగ్స్, అలానే లగ్జరీ హోటల్స్, అపార్ట్మెంట్స్ అంటే చాలా ఉంటాయండి. ఇక్కడ సినీ యాక్టర్స్ కూడా చాలామంది ఉంటారనమాట. వాళ్ళందరూ ఇక్కడే నివసిస్తూ ఉంటారండి. సీలో ల్యాండ్ని క్రియేట్ చేయడం అనేది అంత ఈజీ అయితే కాదండి. కానీ ఫామ్ జుమేరాని చూస్తే దుబాయ్ ప్లానింగు మరియు దుబాయ్ విజన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకైతే అర్థమవుతుందండి. మన ముందు చూడండి, ఇది అండర్ గ్రౌండ్ అయితే వచ్చిందనమాట. ఇది 2.5 కిలోమీటర్ లేదా 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుండి మనం వెళ్ళబోతున్నాం నెక్స్ట్ ఫోటో స్టాప్ అండి. నెక్స్ట్ ఫోటో స్టాప్ వచ్చేసి మెరీనా వాక్ అనమాట. ఇక్కడ మనకి మెరీనా వాక్ దగ్గర అయితే మనకి రెసిడెన్షియల్ ఏరియా వచ్చేసి 80%, అలానే కమర్షియల్ ఏరియా వచ్చేసి 20% అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఫోటో స్టాప్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ దుబాయ్ అనే నేమ్ అయితే రాసి ఉందన్నమాట. ఇక్కడ షార్క్ మోడల్లో 2 బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నానండి. ఇక్కడైతే ఫొటోస్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పొచ్చు అనమాట. మనం అంత ఎక్సలెంట్గా ఉందండి. ఇది చూసారు కదండి, ఈ చుట్టుపక్కల బిల్డింగ్స్ చాలా బాగున్నాయండి. ఎక్సలెంట్ లెవెల్లో అయితే ఉన్నాయన్నమాట. చుట్టుపక్కల ఏరియా అంతా మనం చక్కగా అటు ఇటు వాక్ చేసుకుంటూ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ అయితే చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట నాకు ఇక్కడ. మనం వెళ్ళబోతున్న నెక్స్ట్ ఫోటో స్టాప్ వచ్చేసి బుర్జ్ అల్ అరబ్ అండి. ఈ హోటల్ దుబాయ్ విలాసవంతమైన జీవన స్టైల్ అయితే గుర్తింపండి. ఇప్పుడు మనం చూడబోతున్న ఈ విలాసవంతమైన హోటల్ అయితే మాత్రం ఒక పడవ ఆకారంలో అయితే ఉంటుందండి. ఒక పడవ ఆకారంలో అయితే దీన్ని డిజైన్ చేశారనమాట. దీని డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్ లెవెల్లో అయితే ఉంటుందండి. ఇప్పుడు మనకి కనిపిస్తున్న హోటల్ నేమేనండి బుర్జ్ అల్ అరబ్ అనమాట. దాని పేరు వచ్చేసి, ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన హోటల్లో ఇది ఒకటండి. ఇది బయట నుంచి చూస్తే మనకి చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుందండి. దీన్ని లోపల నుంచి చూస్తే ఒక జీవితకాలం అనుభవించినంత హ్యాపీనెస్ అయితే వస్తుందని చెప్తూ ఉంటారండి. ఇందులో ఒక నైట్ స్టే చేయాలంటే 1,50,000 నుంచి 30 లక్షల వరకు అయితే మనం పే చేయాల్సి వస్తుందన్నమాట. మనకి నెక్స్ట్ ఫోటో స్టాప్ వచ్చేసి మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ అని అయితే అంటారండి. ఇది ఒక రింగ్ సర్కిల్లో అయితే ఉంటుందండి. మనకి ఒక రింగ్ లాగా కనిపిస్తుంది చూడండి. లెఫ్ట్లో అరబిక్ భాష అయితే ఉంటుందన్నమాట. మనకి వాళ్ళు లాంగ్వేజ్ అండి. మనకి ఫ్యూచర్లో ఏమైతే ఉంటుంది అదంతా ఇందులో అయితే మనకి నిర్మించబడి ఉంటుందన్నమాట. ఫ్యూచర్లో ఏమేమి జరుగుతాయో అవన్నీ ఇందులో మనకి డిజైన్ చేసి అయితే ఉంటాయి అన్నమాట అండి. చూసారు కదండి, ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఈ సాయంత్రం సమయంలో అయితే మనం వెళ్ళబోతున్నాము. మనం బుర్జ్ ఖలీఫాకి అయితే వెళ్తున్నామండి. చూడండి, బుర్జ్ ఖలీఫా ఎంట్రన్స్ అయితే మనకి స్టార్ట్ అయిపోయిందన్నమాట.
గాజులు చూసారా, సౌండ్ చూడండి ఎంత ఎక్సలెంట్ వస్తుందో. చూసారు కదండి, బుర్జ్ ఖలీఫా ముందు అయితే మనకి ఫౌంటైన్ షో అయితే ఎంత బాగా జరిగిందో. మనకి ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటైన్ షో అన్నమాట ఇది. అసలు దీన్ని మాటల్లో చెప్పలేమండి. ఈ నీరు వచ్చేసి మనకి దాదాపు 150 మీటర్స్ హైట్ అయితే మాత్రం ఎగసి ఎగసి పడుతుందండి వాటరు. మనకి బుర్జ్ ఖలీఫా సగంకైతే పైకే వెళ్తుందనమాట. మనకి అంత ఎక్సలెంట్ లెవెల్లో ఉందండి. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి. మన బుర్జ్ ఖలీఫా చూసారు కదండి ఎంత హైట్ ఉందో. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన భవనం అండి. ఇది భవనం వచ్చేసి మనకి 163 అంతస్తులు అయితే ఉంటుందండి. దీని ఎత్తు అయితే మాత్రం దాదాపు 828 మీటర్లు అయితే ఉంటుందన్నమాట. మనకి కింద నుంచి నిలబడి పైకి చూస్తే కూడా పై భాగం కూడా కనిపించినంత ఎత్తుగా అయితే అనిపించిందండి మనకి. బుర్జ్ ఖలీఫా 124th ఫ్లోరు, అలానే 125th ఫ్లోర్ అయితే పైకి అయితే వెళ్ళానండి నేను. అక్కడి నుంచి వ్యూ చూస్తే ఒక రేంజ్లో ఉందన్నమాట అండి. అద్దిరిపోయిందనమాట పైనుంచి అవన్నీ చూస్తుంటే. ఆ బిల్డింగ్స్ చూడండి, అసలు ఆ లైటింగ్ చూడండి, అసలు ఎంత ఎక్సలెంట్ అంటే అసలు మనం మాటల్లో చెప్పలేమండి. అంతలా అనిపించింది అనమాట నాకు. ఆ లైటింగ్స్ చూసారా అసలు ఎలా ఉందో పైనుంచి వ్యూ చూస్తుంటే. అసలు ఆ వెహికల్స్ వెళ్ళడం, అక్కడ అటు సైడ్ మనకు ఆ రోడ్స్ కానివ్వండి, ఆ లైన్స్ అంతా అసలు మాటల్లో చెప్పలేమండి. పైన చూడండి ఇంకా మనకైతే దాదాపు ఒక 40 వరకు అయితే ఉందన్నమాట పైకి. ఆ వ్యూ చూడండి, కిందన వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో మనకు చక్కగా చూసారా. రింగ్స్ లాగా రోడ్ అయితే మంచిగా ఎంత బాగా కనిపిస్తుందో. ఇంత హైట్లో ఉండి అలాంటి వ్యూని చూస్తే మనకు అసలు మాటలు కూడా రావండి, అంతలా ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది మనకి, పడవ షేప్ ఆకారంలో ఉంది చూడండి. ఆ బిల్డింగ్ పైన అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా కనిపిస్తున్నాయండి జూమ్ చేసి చూస్తుంటే. నేనైతే బుర్జ్ ఖలీఫా పైన అయితే కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకుని మంచిగా వ్యూని మొత్తం మంచిగా ఎంజాయ్ చేసుకుని అయితే కిందకైతే వచ్చేస్తాను అనమాట. ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసి మన బస్సు అయితే ఉంటుందండి. మన బస్సు తీసుకుని చక్కగా మనమైతే బయలుదేరిపోతున్నాము. ఇప్పుడైతే మనం డిన్నర్ అయితే చేసేసి చక్కగా మనం రెస్ట్ అయితే తీసుకుంటాం అనమాట. రేపు అయితే మాత్రం డే 3లో అయితే మెరికల్ గార్డెన్ అలాగే గ్లోబల్ విలేజ్ అయితే ఉంటుందన్నమాట. అది కూడా అస్సలు మిస్ అయిపోకుండా అయితే చూడండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ లెవెల్ ఉంటుందండి. ఇది అయితే చూడండి మనకి బుర్జ్ ఖలీఫా బయట అయితే మనం బయటకు వచ్చిన తర్వాత చూడండి చెట్లకి లైటింగ్ అది ఉండి మనకి వాకింగ్ స్ట్రీట్లో అయితే ఉంటుందన్నమాట. ఎంత ఎక్సలెంట్ ఉందో చూసారు కదండి. చాలా అంటే చాలా బాగుంది కదా. చూసారు కదండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజీ. బాయ్ బాయ్.